అందరికీ నమస్తే. తెలంగాణలో జరుగుతున్నది రోజు రోజుకు ఒక పరిణామం. ఏదో ఒకటి చేస్తూ అభివృద్ధిని ఆటంకపరుస్తూ అభివృద్ధికి పక్కకు పెట్టి వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి. అభివృద్ధి మీద పని దృష్టి పెట్టి చేయండి. మొన్న జరిగిన దానికి చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అల్లు అర్జున్ సినిమాకు వారి ఫ్యామిలీ చనిపోవడం, వారి ఎంతో బాధాకరంలో ఉన్నారు. అది ఓకే, దానికి అందరం చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. నిజంగా చెప్పాలంటే అటువంటివి జరగకూడదు. జరిగినా కూడా దానికి మనం అది చేయాలి. కానీ పవిత్రమైనటువంటి అసెంబ్లీలో లక్షలాది జనాలు చూస్తున్న మా కోసం ఏం చేస్తారు, మా కోసం మంచి పనులు చేస్తారు అని ఎదురు చూస్తుంటే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అరే, ఒక సినిమా ఇండస్ట్రీ అంటే అది మనకెంతో గుండెకాయ లాంటిది అభివృద్ధి చేయడంలో. ఈ హైదరాబాదు అన్ని విధాలుగా అన్ని రకాలమైనటువంటి జనాలకు ఉపయోగపడుతుంది, అభివృద్ధికి దోహదపడుతుంది. దేశ విదేశాల నుండి భారతదేశం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే మానవునికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటిది. ఒక సమాజాన్ని మార్చాలన్నా, ఒకదాన్ని ఏదైనా సూటిగా ప్రశ్నించి చెప్పాలన్నా ఆ సినిమా నుండి మనం చక్కగా చెప్పదలుచుకుంది చెప్పి తీరుతాం. అంతెందుకు, ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరిచి ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహానుభావుడే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాడు. రాజకీయం అనేది మన యువకులకు ఏ విధంగా ఉండాలనో చూపించిండు. ఎందుకు మరి మీరు సినిమా వాళ్ళ మీద కక్ష కట్టుకొని ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉన్నారు? దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దని. అదేవిధంగా కేసీఆర్ గారు చూడండి, ఒకసారి ఎంత అభివృద్ధి చేశారంటే ఫిలిం వాళ్ళని పిలిచి వాళ్ళను చక్కగా మర్యాదగా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎంత బాగా హరీష్ రావు గారు కానీ ఎవరైనా పర్వాలేదు 10 సంవత్సరాలు పరిపాలించి సినిమా వాళ్ళకు అండదండలుగా ఉన్నారు. మీరెందుకు ఇలా అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు? దయచేసి ఫిలిం ఇండస్ట్రీకి వారి మాటలు తీయకండి. మేము ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతాం అనుకుంటా ఉన్నారు. ఎందుకు తరలిపోతారు? భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. మీరు వెళ్ళడం కాదు, మీరు ఉండి సాధించాలి అంతే తప్ప ఎవరో అన్నారని